నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో స్వచ్ఛ తిరుపతి సాధనకు ముందుకు సాగాలి. పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. ప్రభుత్వం దేవాలయాలకు మఠాలకు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. తిరుపతి గాంధీ రోడ్డులోని హత్తిరాంజీ మఠం భవనంను పూర్తిగా కూల్చివేస్తామన్నది అపోహ మాత్రమే పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో స్వచ్ఛ తిరుపతి సాధనకు ముందుకు సాగాలని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాబు జగజ్జీవన్ రామ్ పార్కు నందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణ, రాష్ట్ర హస్తకళల శాఖ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రామానాయుడు స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించి తడి పొడి చెత్త వేరువేరుగా ఇవ్వటంపై, ప్రజలకు చేతులు కడుక్కోవటం వలన కలిగే ప్రయోజనాలు, జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎక్కడ కూడా కానీ కాలుష్యం రాకుండా, వ్యాధులు సోకకుండా, ఈ మలేరియా, డెంగీ ఇటువంటి వ్యాధులు రాకుండా ఈ వర్షాకాలంలో ఎప్పటికప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిశుభ్రంగా ఉంచి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండాలి. వాళ్ళ చుట్టుపక్కల కూడా శుభ్రత పరచుకోవాలి. వాళ్ళ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ చెప్పాలి. ఇది రోజు చేయాల్సిన కార్యక్రమం. మనం ఎలా స్నానం చేసి బయటకు వచ్చి శుద్ధంగా వస్తాము, ఆ విధంగా మన పరిసర ప్రాంతాలను కూడా శుద్ధంగా పెట్టుకోవాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ స్వచ్ఛాంధ్ర దిశగా మన తిరుపతి పట్టణం మన రాష్ట్రంలో ఎంపిక కావడం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా గౌరవనీయులు మన మున్సిపల్ కమిషనర్ గారు ప్రశంసా పత్రాలు కూడా అందుకోవడం చాలా సంతోషం. ఇంకా మెరుగ్గా పనిచేసి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇంకా మంచి తిరుపతికి పుణ్యక్షేత్రం. లక్షల మంది వస్తూ పోతుంటారు. తిరుపతి బాగుంది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనేసి కూడా చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఇయర్ జనవరి నుండి ప్రతి 3వ శనివారం ఒక థీమ్తో క్లీన్ స్టార్ట్ జనవరిలో పెట్టాము. తర్వాత ఈ వేస్ట్ పైన సోర్స్ అగ్రిగేషను, హీట్ ద బీట్, అలాగే ఈ నెల ఆగస్ట్ నెలలో మాన్సూన్ హైజీన్ అనే థీమ్ పైన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం 6 ఐటమ్స్ పెట్టుకొని, ముఖ్యంగా డ్రైన్లు, ఈ మాన్సూన్ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ వస్తాయి కాబట్టి డ్రైన్లు ఎక్కడ క్లాగ్ అవ్వకుండా క్లీన్ చేయడము, ఎక్కడే కానీ చెత్త కుప్పలు లేకోకుండా క్లీన్ చేయడము, పిల్లలు పెద్దలు చేతులు కడుక్కొని ఏదన్నా భోజనం చేయడము, తర్వాత ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకోకుండా పెట్టుకొని ఈ మలేరియా, డెంగీ ఈ వర్షాకాలంలో వచ్చేది, అందులో చికెన్ గున్యా కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి తిరుపతిలో ఇవన్నీ కమ్యూనికబుల్ డిసీజ్ రాకోకుండా చూసుకోవడము, ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో ఈ మాన్సూన్ హైజీన్ అనే థీమ్ పైన చేయడం జరిగింది. దీని తర్వాత ఫ్రైడే డ్రై డే లాగా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటింటి డోర్ టు డోర్ అవేర్నెస్, హెల్త్ సెక్రటరీస్, శానిటేషన్ సెక్రటరీస్ ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వమని చెప్తాము. అలాగే స్కూల్లో కూడా ఈ వాష్ హ్యాండ్స్ క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఒక సొంత బాధ్యత తీసుకొని ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఇంటి ముందర కూడా వాళ్ళ చెత్తను కూడా క్లీన్ చేసే విధంగా ఎంతో కూడా ప్రభుత్వమే చేస్తారని కాకుండా ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబం కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల ప్రాంతాలను క్లీన్గా పెట్టుకుంటే ఇంకా కూడా రాష్ట్రం బాగుంటుంది. ఇటువంటి డెంగ్యూ ఫీవర్స్ కానీ చికెన్ కానీ లాంటివి రాకుండా కూడా మనం అరిగట్టచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత వహించి వాళ్ళ ఇంటి సరి పరిసరాల ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా చేసి క్లీన్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం దేవాలయాలకు మఠాలకు చాలా ప్రాధాన్యత ఇస్తోందని, గాంధీ రోడ్డులోని హతిరాంజీ మఠం భవనంను పూర్తిగా కూల్చివేస్తామన్నది అపోహ మాత్రమేనని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక గాంధీ రోడ్డులోని హతిరాంజీ మఠం భవనంను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యలతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హతిరాంజీ మఠం 120 సంవత్సరాలు చరిత్ర కలదని తెలిపారు.
ఈ భవనం దగ్గర మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం వలన కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరిందని, మొదటి అంతస్తులో కొన్ని చోట్ల పగుళ్లు కుంగిపోవటం జరిగిందని తెలిపారు. దీన్ని 7 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తరచుగా పరిశీలించడం జరిగిందని, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మఠం వాళ్ళు దేవాదాయ శాఖ వారికి లేఖ రాయటం జరిగిందని, అనంతరం ఐఐటి నిపుణుల భవనాన్ని పరిశీలించిన రిపోర్టు మేరకు మఠంలోని పగుళ్లు కుంగిపోయిన ప్రదేశాలను చూడటం ఖచ్చితంగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ఐఐటి నిపుణులు తెలపడం జరిగిందని తెలిపారు. హతిరాంజీ మఠం భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామన్నది అపోహ మాత్రమేనని, కొన్ని చోట్ల పగుళ్లు కుంగిపోవటం వల్ల భవనం శిథిలావస్థకు చేరటం జరిగిందని తెలిపారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకూడదనే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ మఠం బంజారా కమిటీకి సెంటిమెంట్తో కూడిందని, వారి మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉండదని తెలిపారు. అనంతరం తిరుపతి శాసనసభ్యులు మాట్లాడుతూ హతిరాంజీ మఠంను భక్తులకు విస్తృతమైన ప్రదేశంలో నివాసం ఉండి భోజనాలు చేసి కాలినడక తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వచ్చేందన్నారు. హతిరాంజీ మఠం పురాతనమైందని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి దుకాణాల వారికి ప్రమాదం జరగకుండా చూడాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సి మునికృష్ణ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, మఠం ఏవో బాపిరెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సదన్ పార్ట్లో చాలా చోట్ల స్లాబ్ కూడా కుంగిపోవటం, అక్కడంతా కూడా పిల్లర్లు క్రాక్స్ రావటం, వర్టికల్ క్రాక్స్ రావటం, ఖచ్చితంగా ఇది ప్రాణ నష్టం కలిగిస్తుందని కూడా ఐఐటి నిపుణులు రాసిచ్చారు. సో మొత్తం భవనం అంతా హతిరాంజీ మఠం అంతా కూల్చేస్తున్నాం అనేది ఒక అపోహ అండి. ఏదైతే కొన్ని చోట్ల వీళ్ళు రాసిచ్చారో, షాపులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆ భవనం అనేది కొంచెం శిథిలావస్థకు వచ్చినది వాస్తవమే. ఈరోజుకి మునిపే 3-4 సార్లు కమిషనర్ గారు, గౌరవ శాసనసభ్యులు గారు, తిరుపతి శాసనసభ్యులు, నాయకులందరూ కూడా కన్సర్న్డ్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. 3 రోజుల క్రితం కూడా కలెక్టరేట్లో మేమందరం కూడా ఒకసారి కూర్చొని దీని మీద చర్చించుకోవడం జరిగింది. అందరి అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. దాని తర్వాత కొన్ని వదంతులు, అపోహలు కూడా చాలామందిలో వచ్చాయి. ఏమంటే మొత్తం మఠంని కూల్చేస్తున్నారు, అది చాలామందికి ఇట్లా వదంతులు సృష్టించడంతో చాలామంది తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలామంది కూడా ఫోన్స్ చేయటము, వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి, ఎండోమెంట్ మంత్రివర్యులకు కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండటం అనేది ఒక ప్రాధాన్యత. అదేవిధంగా ఈ మఠము బంజారా కమ్యూనిటీకి చాలా సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే, ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. దీనిని మన కలెక్టర్ గారు, ఐఐటి నిపుణులు కూడా వచ్చారు, అన్నీ పరిశీలించారు. క్షుణ్ణంగా ఎక్కడికక్కడ ఏమి చేయాలా, దీన్ని ఎలా ఏర్పాట్లు చేయాలా, దీన్ని రెన్యువేషన్ చేస్తే ఇక్కడ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఉందా అనేది కూడా ఆలోచనలోకి చెప్పడం జరిగింది. అవి కూడా పరిశీలిస్తున్నారు కలెక్టర్ గారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీడియా సోదరులు కూడా దీనిపైన ఒక నివేదిక కూడా ఇవ్వండి, మఠం పీఠాధిపతులు కూడా ఒక నివేదిక ఇవ్వండి. మరలా ఒకసారి కూర్చుంటాము కలెక్టర్ సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో కూర్చొని నాయకుల సమక్షంలో దీన్ని ఒక మంచి నిర్ణయం తీసుకుంటామనేసి, అంత తప్ప వేరే ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం, వేరే దీన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం, ఇంకొకరికి ఇస్తామనే అపోహలన్నీ తొలగించాలనేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం తిరుపతి రూరల్ తిరుచేలూరు పంచాయతీ దామినేడులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాస్టిక్ నిర్మూలన, డ్రైనేజీ క్లీనింగ్ వంటి ప్రత్యేక థీమ్లతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, వారి పిలుపు మేరకు ఈ రోజు దామినేడులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేకమైనటువంటి దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను అన్ని పంచాయతీలు, వార్డులలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మనం చూడాల్సింది ఏమంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జనవరి నెల నుంచి, ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ప్రతి నెల 3వ శనివారం
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపుతో ఒకసారి ఏమో ప్లాస్టిక్ నిర్మూలన, ఒకసారి డ్రైనేజ్ క్లీనింగు, ఒకసారి వాటర్ కన్జర్వేషన్, ఇట్లాగా ఒకసారి డంపులన్నీ క్లియర్ చేసుకోవడం, అన్ని పంచాయతీల్లో అన్ని వార్డుల్లో కూడా మనం ఇది చేసుకోవడం జరుగుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మీ అందరికి కూడా గుర్తుంచుంటారు, ఈ చెత్త అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇంట్లో మిగతా ఈ ఎలక్ట్రిక్ వేస్ట్ అన్నా, ప్లాస్టిక్ అన్నా, కవర్లు అన్నా, ఇట్లా రోజువారీ వచ్చే చెత్తని ఇంకో దాంట్లో ఏంటంటే అది చేయము. రోడ్డుకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని చెత్తనంతటి కూడా మనము డిస్పోజ్ చేయాలి, పొడి చెత్త వేరుగా చేయాలి. అర్థమైందా? ఎప్పుడు ఒకసారి వచ్చే కొన్ని రోజుల్లో ఇంకా తిరుపతిలో ఆల్మోస్ట్ మీరు అందరూ కలిసిపోయినట్టే, కలెక్టరేటే పక్కన ఉంది. మీరంతా సిటీలో ఉంటూ ఇంకా మీరు వేరు చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. మీరు అంతసేపు మాకేమవుతుంది, మేము బాగానే క్లీన్గా మా ఇల్లు మంచి నీట్గా తలతల్లాడేటట్టు క్లీన్ చేసుకుంటాను, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అక్కడ చూసాము, అక్కడ ఖాళీ స్థలం ఉందో అంతా బురదగా ఉంది, అక్కడ దోమలన్నీ వస్తాయి. అక్కడి నుంచి వచ్చే దోమలు ఎవరిని కొడతాయి? మీ ఊరోళ్ళనే కొడతాయి. అంతే కదా. వాళ్ళు ఈ ఇల్లు క్లీన్గా పెట్టుకున్నారు కదా, వీళ్ళని కొట్టమన్నట్టే ఉండదు. మన ఇల్లు వరకే కాదు, మన పరిసరాలన్నింటినీ కూడా మనము క్లీన్గా పెట్టుకుంటేనే మనకు మన పిల్లలకి ఎటువంటి మలేరియా, డెంగ్యూ, ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరం విపరీతంగా వచ్చేది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ళు ఇవన్నీ వేస్తారు, అప్పుడు డ్రైన్ బ్లాక్ అయిపోతుంది, అప్పుడు కాటేవి కూడా ఏం చేయలేరు. మీకే డ్రైన్ బ్లాక్ అయితే ఏమవుతుంది? అదే మురుగునీరు ఇంటి ముందు ఉంటుంది, వాసన, దాంట్లోనే దోమలు, అన్ని ఎలుకలు. ఆవిడ పాములు అన్నది, పాములు ఎందుకు వస్తున్నాయి? ఎలుకలు ఉంటే పాములు వస్తాయి, అంతే కదా. బాగా చేస్తారు, కానీ మనది బాధ్యత, ప్రజలది బాధ్యత. మనం కూడా మన ఇంట్లో ఉండే చెత్తని వేరు చేసుకొని మన ఇంటి ముందు ఉన్న డ్రైన్లో ఏం చేయకుండా, చుట్టుపక్కల కూడా చెత్త డంపులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏం చేయకుండా ఉంటే మన ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదిటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భావిస్తున్నాను, ఎందువల్లంటే తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇదే కలియుగ వైకుంఠం. ఇటువంటి చోట ఇంతకాలంగా ఈ నగర సంకీర్తన 1 సంవత్సరం 9 నెలలుగా జరుగుతూ ఉంది. అది మా మిత్రుడు గుండాల గోపీనాథ్ గారు, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత సమూహంగా ఒక 200 మంది భక్తులతో ఆ కన్నుల పండుగ జరుగుతూ ఉందని నేను ఊహించలేదు. నిన్న ఏదో ఒక వార్త వినేసి వచ్చాను. భగవంతుడే నన్ను లాక్కొని వచ్చి ఈ అనుభూతిని నాకు పంచినట్టు అయింది. ఆడినాను, పాడినాను, ఎంత ఆనందం పొందినానో. ఈ సంప్రదాయం చిరకాలం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా రాబోయే తరాల్లో కూడా వేలాది మంది ఈ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ భక్తిని పంచినారంటే ఎక్కడ నేరాలు ఘోరాలు జరగకుండా మనసు ప్రశాంతంగా దైవ భక్తి ఏర్పడి అందరినీ భగవంతుడిని అందరిలో చూసేటటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ తిరుమల వాసులందరికీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. నేను ఎంత ఆనందం పొందానో అదే విధమైన ఆనందం అందరూ పొందాలనేసి భగవంతుని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ.
నేషనల్ స్పేస్ డే సందర్భంగా అంతరిక్ష వైజ్ఞానిక సంబరాలు 2025 పేరుతో టెస్ట్ను హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించినట్లు జన విజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా కార్యదర్శి సుంకర రెడ్డప్ప తెలిపారు. నేషనల్ స్పేస్ డే సందర్భంగా అంతరిక్ష వైజ్ఞానిక సంబరాలు 2025 పేరుతో టెస్ట్ను హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించినట్లు జన విజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా కార్యదర్శి సుంకర రెడ్డప్ప తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ ను విశ్వం, భూమి ఎలా ఏర్పడ్డాయి, అంతరిక్ష ప్రయోగాలు అనే అంశం మీద 21/8/2025న స్కూల్ నందు 9-10వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు. తిరుపతి పరిసర 6 మండలాల్లో కేవలం గవర్నమెంట్ స్కూల్స్ నందే టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్ లో 62 స్కూల్ నుండి 3300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెమెంటోసు పండుగ వాతావరణంలో దాదాపు అన్ని పాఠశాలల్లో బహుకరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుట్టుపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంను టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ మరియు శాంతారాం వారి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారిని లత, ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి ఫోటోను బహూకరించడం జరిగింది. దర్శన అనంతరం ఈ ఆలయం సందర్శించడం చాలా సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దేవస్థానం యొక్క విశిష్టతను అన్ని ప్రాంతాల వారికి తెలిసే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా టీటీడీ పాలక మండలి చైర్మన్ సహకారంతో తమ వంతు సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నిషీధరాజును రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ శుక్రవారం నియమించారు. నిషీధరాజు 2012లో పురంధేశ్వరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా, అనంతరం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా, 2 పర్యాయాలు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, 2 సార్లు కేరళ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ గా సేవలందించారు. 2019లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోనూ, అలాగే ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా సుమారు 45 రోజులు ఇన్ఛార్జిగా పనిచేసి పార్టీ విజయానికి తోడ్పడారు. ఇటీవలే ఆమెను నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా కూడా నియమించారు. గత 14 సంవత్సరాలుగా పార్టీకి చేసిన అనేక విశిష్ట సేవలను గుర్తించి ఈ రోజు రాష్ట్ర బీజేపీ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం పట్ల మహిళా విభాగం ఆనందం వ్యక్తం చేసింది. నిషీధరాజు కుటుంబం మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ ఆర్ఎస్ఎస్ కుటుంబంగా గుర్తింపు పొందింది. హిందూ ధర్మ పరిరక్షణకు, విస్తరణకు వివిధ కార్యక్రమాల్లోనూ ఆమె విశేష కృషి చేశారు. విలేకరుల సమక్షంలో నిషీధరాజు మాట్లాడుతూ తనకు అప్పగించిన ఈ బాధ్యతను 100% న్యాయంగా నిర్వర్తిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మహిళలను బలోపేతం చేసి ప్రధానమంత్రి చేస్తున్న సేవలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు. బలమైన భారతదేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని నమ్ముతున్నారని తెలిపారు. అలాగే తనకు ఈ పదవిని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కి, తనను ప్రోత్సహించిన రాష్ట్ర, జాతీయ బీజేపీ నాయకులందరికీ మరియు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా మీద నమ్మకం ఉంచి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతనిచ్చినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, సంఘటనా మంత్రి మధుకర్జీకి, అదేవిధంగా పూర్వ అధ్యక్షులు పురంధేశ్వరి గారికి, సోము వీర్రాజు గారికి, పూర్వ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా గారికి, అదేవిధంగా నాకు అత్యంత సపోర్టివ్గా ఉన్నటువంటి నేషనల్ ప్రెసిడెంట్ మహిళా మోర్చా శ్రీమతి వానతి గారికి, మాకు నేషనల్ సంఘటనా మంత్రి బిఎల్ సంతోష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మహిళా మోర్చాను బలోపేతం చేస్తానని, అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహన సేవ వైభవంగా జరిగాయి. వైకనస ఆగమ ప్రకారం వైష్ణవ ఆలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలను చాలా విశిష్టత ఉంటుంది. అమావాస్య నాడైన శనివారం ఉదయం సహస్ర కలశాభిషేకం సేవ వైభవంగా నిర్వహించారు. కాగా రాత్రి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వ అలంకార భూషితులైన శ్రీ కోదండరామ స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రామభక్తుడైన హనుమంత వాహన సేవ తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అనుమతి మేరకు శనివారం బ్లూమ్స్ సిబిఎస్ఈ పాఠశాలలో పదవి ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. భాష్యం విద్యా సంస్థల సీఈఓ హనుమంతరావు ఎన్నికైన విద్యార్థులను అభినందిస్తూ తమ బాధ్యతలను కర్తవ్య నిష్ఠతో నిర్వర్తించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. భాష్యం విద్యా సంస్థల సీఈఓ హనుమంతరావు ఎన్నికైన విద్యార్థులను అభినందిస్తూ తమ బాధ్యతలను కర్తవ్య నిష్ఠతో నిర్వర్తించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జోన్ విద్యా పరిరక్షణ అధికారి లక్ష్మణరావు విద్యార్థులకు చిన్న వయసులోనే ఎన్నికల పట్ల అవగాహన కలిగించడం, నాయకత్వం అంటే ఏమిటి, ఒక నాయకుడి వద్ద ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనే అంశాలపై స్పష్టమైన బోధన చేయడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భాష్యం విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ పిలుపు మేరకు అన్ని బ్రాంచ్లలో విద్యార్థి నాయకత్వ ఎన్నికలు నిర్వహించబడినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ను ఎన్నికని ప్రమాణ స్వీకారం చేపించి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పూజ, ఈ కార్యక్రమం ఉద్దేశం, నిర్వహణ, ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్, స్పోర్ట్స్ కెప్టెన్, హౌస్ కెప్టెన్స్ కు వారి విధులను తెలియజేశారు. అందరూ క్రమశిక్షణ, బాధ్యత, నిజాయితీ, నిబద్ధతతో కలిగిన ఆలోచన విధానం పెంచేందుకు ఈ ఎన్నికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ గొప్ప నాయకులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథి రవి మనోహర్ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాడ్జీలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 100 మార్కులు వచ్చినాడు కూడా మరి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? 90 మార్కులు వచ్చినాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? మనం అన్ని రోజు పేపర్లో చూస్తున్నాం. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? అంతా బాగానే ఉందిగా, మరి ఎందుకు అంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం మనం కల్పించలేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ సొసైటీలో. ఆ ధైర్యాన్ని మనం ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే మనం పిల్లలకు కల్పించగలిగితే మనం మన కుటుంబాల్లో అది అవాయిడ్ చేయగలుగుతాం. 100% ట్రూ ఇది. ఏదో 2 మార్కులు తక్కువ వచ్చినాయి కదా అని చెప్పి పిల్లోని, ఏరా నీకు 95 వచ్చినాయేమరా, ఇంకొక 4 పెట్టితే నువ్వు స్టేట్ ఫస్ట్ కదరా, అరే నువ్వు 93 వచ్చినాయి కదరా, ఇంకొక 2 వేస్తే మీ స్కూల్ ఫస్ట్ కదరా అని మనం అడుగుతున్నాం తప్ప మనం ఎంత అఫెక్షన్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఎంత అఫెక్షన్ మనకి ఇస్తున్నారు అనేటువంటిది మనం ఏ రోజు మనం అడగట్లా. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాస్తవం. ఎందుకంటే నేను మీ వాళ్ళు, నేను కూడా అక్కడి నుంచి వచ్చినవాడిని ఇక్కడికి, నేనేమి పైనుంచే ఓడిపడలేదు. సేమ్ ప్లేస్, మీరు అక్కడ కూర్చున్నారు, నేను కూడా అక్కడే కూర్చున్నాను మా పిల్లలు స్కూల్లో చదివినప్పుడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. కాబట్టి తల్లిదండ్రులకు నా మై సిన్సియర్ రిక్వెస్ట్, మార్కులు ఉన్నంత మాత్రాన లవ్ అండ్ అఫెక్షన్ వస్తుంది అనేటువంటిది ఉత్తమాట. టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెలింగ్. కాబట్టి ఇప్పటి నుంచే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి అనేటువంటిది నేర్పండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో స్వచ్ఛ తిరుపతి సాధనకు ముందుకు సాగాలి. పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. ప్రభుత్వం దేవాలయాలకు, మఠాలకు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. తిరుపతి గాంధీ రోడ్డులోని హత్తిరాంజీ మఠం భవనంను పూర్తిగా కూల్చివేస్తామన్నది అపోహ మాత్రమే పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.